హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మెంతి కూరతోటి పచ్చడి అండి. మనం మెంతం కూరతోటి పప్పు చేస్తాము, టమాటో కర్రీ చేస్తాము, టమాటో మెంతం కూర, అలాగే చాలా రకాల రెసిపీస్ చేస్తుంటాం. ఇలా పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 4-5 కట్టల వరకు మెంతం కూర తీసుకున్నానండి. వాటిని ఇలా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ముందే. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలను వేయాలి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. మన ఛానల్లో చాలా రకాల రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళు ఉన్నాయి, అలాగే పికిల్స్ కూడా ఉన్నాయండి, నిల్వ పచ్చళ్ళు. వాటికి సంబంధించిన వీడియోస్ అలాగే లింక్స్ ఈ వీడియో కింద లింక్స్ ఇస్తాను, మీకు కావాలి అంటే చెక్ చేయండి. ధనియాలు ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టాలి. తర్వాత అదే కడాయిలోకి ఎండుమిర్చి ఒక 1 కప్ వరకు తీసుకున్నాను. వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అలాగే ఇక్కడ మనం మెంతం కూర ఆల్రెడీ ముందే క్లీన్ చేసి పెట్టాం కదా, ఆ మెంతం కూర కూడా వేయాలి. వేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి, ఆకుకూర కదా, మాడిపోతుంది. ఇక్కడ నేను స్మాల్ గ్లాస్ వరకు వాటర్ వేసాను. వాటర్ వేసి మరో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ మెంతి కూర మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ఆల్రెడీ వేయించిన ధనియాలు, జీలకర్ర వేసాను, ఎండుమిర్చి కూడా వేసాను. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూజ్ చేశానండి. వేసిన తర్వాత మిక్సీ పట్టాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పడితే సరిపోతుంది. ఇక్కడ 4 వరకు ఎల్లిపాయలు వేసాను. అలాగే చింతపండు, మెంతం ఆకు వేసిన తర్వాత మిక్సీ పట్టాలి. మళ్ళీ ఇది మరీ స్మూత్ పేస్ట్లా ఉండకూడదు, ఇలా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. స్మూత్ పేస్ట్లా ఉంటే మనకు గోరింటాకు లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కడాయిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మీకు మినపప్పు నచ్చితే మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 2-3 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. వేసి ఎండుమిర్చి కూడా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇక్కడ వెల్లిపాయలు ఆల్రెడీ నేను దంచి పెట్టుకున్నాను. ఒక 4 వరకు వెల్లిపాయలు తీసి ఇలా దంచి వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకు వేయాలి. వేసి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతం కూరని వేయాలి. వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీనిని ఇలా కలుపుతూ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు తినే పచ్చళ్ళు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, అద్దిరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.